ఇక తొగ్గలి బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆశ్చర్యంగా అనిపించడం లేదా ఈ నంబర్లు చెప్తా ఉంటే? ఒకసారి గమనించినట్టయితే ఇదే విధంగా రాటన గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధి కూడా తీసుకుంటే అందులో కూడా 4888 జనాభా ఉన్నారు. ఈ రాటన గ్రామం సచివాలయం పరిధిలో 4888 జనాభా ఉన్న ఈ రాటన గ్రామ సచివాలయ పరిధిలో 1569 ఇళ్ళు ఉన్నాయి. ఈ 1569 ఇళ్లకు గాను అక్షరాల 1486 ఇండ్లు. అంటే ఇక్కడ కూడా 95% ఇళ్లకు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతుల్లోకి డబ్బులు పోయాయి. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. ఈ రాటన గ్రామ సచివాలయ పరిధిలో ఎంత ఇచ్చామో తెలుసా? అక్షరాల 26,59,00,000 రూపాయలు ఈ రాటన సచివాలయం పరిధిలోని ఈ 1486 ఇళ్లకు ఈ 58 నెలల్లో మీ బిడ్డ ప్రభుత్వం ద్వారా జరిగిన మంచి ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఒకసారి చూస్తే అమ్మఒడి అనే పథకం దాదాపుగా ఉట్టి అమ్మఒడి అనే ఒక్క పథకం ద్వారా తొగ్గలి గ్రామంలో 2,91,00,000 అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి 2.91 కోటి తొగ్గలి గ్రామానికి సంబంధించిన. అయితే రాతన గ్రామంలో మరో 2,57,00,000 ఉట్టి అమ్మఒడి అనే ఒకే ఒక్క పథకం ద్వారా దాదాపుగా 5,65,00,000 దాదాపుగా ఈ ఒక్క పథకం ద్వారానే నా చెల్లెమ్మలకు మంచి జరగాలి అని చెప్పి వాళ్ళ అన్నగా వాళ్ళ పిల్లల కోసం ఒక మంచి మేనమామలా నా చెల్లెమ్మల కోసం ఇచ్చిన సొమ్మిది. వైఎస్ఆర్ చేయూత అనే ఈ పథకం ద్వారా నా అక్కలకు, ఎక్కువగా నా అక్కలే ఉంటారు, నా అక్కలకు నా చెల్లెమ్మలు అక్కడ కూడా వాళ్ళను కూడా కలుపుకుంటే అక్షరాల ఈ ఒక్క చేయూత అనే ఒక్క పథకం ద్వారానే తొగ్గలి గ్రామంలో 2,30,00,000, అదే రకంగా రాతన గ్రామంలో 2,19,00,000. అంటే ఈ ఒక్క పథకం ద్వారానే దాదాపుగా 4,50,00,000 రూపాయలు ఒక్క పథకం ద్వారా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలు లేకపోయాయి. జగనన్న విద్యాదీవెన ద్వారా తొగ్గలి గ్రామంలో 1,16,00,000 అయితే రాతన గ్రామంలో 1,26,00,000 జగనన్న విద్యాదీవెన ద్వారా పిల్లలకు ఆ ఇళ్లల్లో చదువులు చెప్పించే కార్యక్రమం. పెద్ద చదువులు చదువుతా ఉన్న ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా ఆ పిల్లలకు చదువులు అందాలి అని వాళ్ళ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ భారం పడకుండా ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటికి రావాలి అని అంటే చదువులు వాళ్ళకి ఎంత అవసరము అని తెలిసిన ఆ పిల్లల మేనమామగా ఆ కుటుంబాల కోసం అడుగులు వేశాం. ఈ జగనన్న విద్యా దీవెన అనే ఒక్క పథకం ద్వారానే దాదాపుగా ఈ రెండు సచివాలయాల పరిధిలో దాదాపుగా 2.5 కోటి ఈ ఒక్క పథకానికే ఇచ్చాం. అదే మాదిరిగా జగనన్న వసతి దీవెన తీసుకుంటే తొగ్గలి గ్రామంలో మరో 51,00,000, అదే రకంగా రాతన గ్రామంలో మరో 54,00,000 వసతి దీవెన కింద కూడా ఇవ్వడం జరిగింది. ఆసరా అనే పథకం తీసుకుంటే తొగ్గలి గ్రామంలో 1,95,00,000 అక్క చెల్లెమ్మలకు, పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు కుదేలైపోయిన పరిస్థితుల్లో
మనం ప్రభుత్వం రాకమునుపు దాదాపుగా 18% నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అవుట్ స్టాండింగ్ లోన్స్గా ఉండే అక్క చెల్లెమ్మల బ్రతుకులు కుదేలైపోయిన పరిస్థితిలో ఆ అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ ఆసరా అనే పథకం ద్వారా ఆదుకుంటూ తొగ్గలి గ్రామ పరిధిలో 1,95,00,000 నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చాం. అదే రకంగా రాటన గ్రామంలో 65 లక్షలు రాటన గ్రామంలో ఇచ్చాం. అంటే ఈ ఒక్క పథకం ద్వారానే దాదాపుగా 2,60,00,000 రూపాయలు నా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ ఆ కుటుంబాలను నిలబెట్టేందుకు మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా పంపించిన సొమ్ము. 0 వడ్డీ కింద కూడా రాటన గ్రామంలో 15 లక్షలు, అదే తొగ్గలి గ్రామంలో 60 లక్షలు 0 వడ్డీ కింద కూడా అక్క చెల్లెమ్మలకు మంచి చేస్తూ సహాయం చేసిన కార్యక్రమం. ఇళ్లకు సంబంధించి కూడా గమనిస్తే ఇళ్లకు సంబంధించి కూడా దాదాపుగా 66 తొగ్గలి గ్రామంలోనూ, దాదాపుగా 122 రాతన గ్రామంలోనూ దాదాపుగా వీళ్ళకు కూడా మంచి జరిగాయి. రాతన గ్రామంలో 1,15,00,000, తొగ్గలి గ్రామంలో దాదాపుగా 78,61,000. ఇదే మాదిరిగా వైఎస్ఆర్ కళ్యాణమస్తు ద్వారా కూడా తొగ్గలి గ్రామంలో 3 లక్షలు, తొగ్గలి గ్రామంలో 3 లక్షలు వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా ద్వారా. అదే రకంగా రాటన గ్రామంలో కూడా 4.8 లక్షలు.